అయినా ఇది అన్యాయం బ్రో, అంతమందిని తీసుకున్నావు సినిమాలో, నన్ను కూడా తీసుకునొచ్చు కదా. డైలాగ్ లేకపోయినా పర్లేదు, చిన్న కేమే ఇచ్చినా సరిపోతుండే. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నా ప్రజలు హ్యాపీగా ఉంటారు. సర్లే అట్లీస్ట్ నెక్స్ట్ పార్ట్ లో నా కేమే ఇవ్వు. నా లైఫ్ లో దీనికోసం వెయిట్ చేసినంత దేనికోసం వెయిట్ చేయలేదబ్బా, కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కదా. అయినా పర్లేదు అబ్బా, నిజంగానే వెయిట్ చేశాను, ఫైనల్ గా అయితే వచ్చేసింది. అదే పనిగా మంచి కిక్ ఉంటుందని చెప్పి యూట్యూబ్ లో కాకుండా ఫస్ట్ థియేటర్ లో చూసాను. అదే హైదరాబాద్ లో ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ ఉంది కదా, దాంట్లో చూసాను. 2 times వేసాడు. ఫస్ట్ టైం అయితే ఒక్క ముక్క కూడా వినపడలే. ఆ రేంజ్ లో ఉంది మరి రచ్చ, ఫుల్ గోల. దీనమ్మ ఇంత దూరం వచ్చి బొక్క కదా రా అనుకున్నా. ఎలాగో సెకండ్ టైం అయితే సైలెంట్ గా అయిపోయారబ్బా, బాగా అనిపించింది, బాగా చూసాను. ఓకే ట్రైలర్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అబ్బా. నాగాశ్విన్ ప్రతి రూపాయికి న్యాయం చేసినట్టు అనిపించింది. ఇలాంటివి చూసినప్పుడే ఆ మనిషిని 2 పీకాలనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా నుంచి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అబ్బా. స్టోరీ, కాన్సెప్ట్, క్యారెక్టర్ డిజైనింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ విజువల్స్ చాలా బాగుండాలి అనుకున్నా. సో ఇట్స్ క్లియర్ కట్, ట్రైలర్ లోనే అర్థమైపోయింది విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయని. ఒక్క దగ్గర కూడా CGI, VFX అన్నట్టు ఏం అనిపించలేదు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది రియాలిటీగా చూపించాడు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమా నుంచి ఎవరైనా సరే మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసేది విజువల్స్ మాత్రమే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్. ఎందుకంటే స్టోరీ అందరూ తెలుసు, కానీ విజువల్స్ కోసమే కదా అందరు పోయింది. సరిగ్గా లేనందువల్ల సినిమా అయితే దొబ్బింది. కానీ ఇప్పుడు విజువల్స్ తో పాటు స్టోరీ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది. అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చిందో కానీ సూపర్ అబ్బా. మైథాలజీని ఫ్యూచర్ కి లింక్ చేసి ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసావు చూడు. ఇక్కడే ఓం రావుతో నీకు సెల్యూట్ కొట్టొచ్చు. తర్వాత ఫ్యాన్స్ అందరూ ఆయన్ని కూడా కొట్టొచ్చు. ఏమో చెప్పలేం. ట్రైలర్ అయితే అందరికి అర్థమైపోయింటది. ఏం లేదబ్బా, చిన్న కాన్సెప్ట్ అంతే. కాంప్లెక్స్ నుంచి ఒక అమ్మాయి తప్పించుకుని ఉంటుంది. అదే దీపికా పడుకొని తప్పించుకుని ఉంటుంది అనమాట. సో ఈ అమ్మాయిని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇంకా మన హీరో కొంతమంది రెబల్స్ బౌంటీల మీద బ్రతుకుతారు కాబట్టి ఈ అమ్మాయి వెంట పడతారు. అట్ ద సేమ్ టైం ఒక పవర్ఫుల్ మ్యాన్ ఎంట్రీ దీపికాని సేవ్ చేయడానికి. తనే అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్. క్లియర్ గా తెలుస్తుంది మనోడైతే మామూలుడు కాదు. వచ్చినట్టు లేపి కొడుతున్నాడు గాల్లో ఎగిరేసి. ఈవెన్ ప్రభాస్ ని కూడా వదలలే, సింగిల్ హ్యాండ్ తో ఇసిరేసి అదే చేత్తో మళ్ళీ తన్నుకుంటూ పోయినాడు. సో ఇంత పవర్ఫుల్ పర్సన్ ని ఓడించి మనోడు దీపికాని ఎత్తుకెళ్తాడా, లేకపోతే నా వల్ల కాదరా నాయన అని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తాడా అనేది సినిమాలో చూడాలి. కానీ భైరవాని ఏ యాంగిల్ లో చూసినా కూడా గివ్ అప్ ఇచ్చేలాగైతే లేడు. అంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. చెప్తాడు కదా డైలాగ్, రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోనని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అంటే మనోడికి దొంగ తెలివింది కాబట్టి అశ్వత్థామని మోసం చేసి దీపికాని తీసుకుపోయే ఛాన్స్ ఉంది. ట్రైలర్ లో అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దాని మీద ఒక వీడియోనే చేస్తాను. ఇది జస్ట్ రివ్యూ కాబట్టి ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామని తీసుకోండి. హైట్ ఏమో బస్ అంత ఉన్నాడు, అంతే కదా. మహాభారతం టైంలో వచ్చేసి మనుషులు 8 to 10 feet ఉండే వాళ్ళని టాక్. సో మనోడు కూడా అలాగే చూపించాడు. ఇంకోటి వచ్చేసి ఫ్యూచర్ లో నేచురల్ రిసోర్సెస్ అన్ని తగ్గిపోతాయి అంటారు కదా, అందుకే వాటర్, చెట్లు ఇవేం లేనట్టు డ్రైగా చూపించాడు. ఇంకా రోడ్లు అయితే ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసి గవర్నమెంట్ బొక్కలా ఉంటుందేమో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను మెయిన్ గా భయపడింది ప్రభాస్ ని ఎలా చూపిస్తారు అని. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ పర్ఫెక్ట్ అబ్బా, అంతే. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్. అసలు తన మాటలు వింటుంటే వింటేజ్ డార్లింగ్ ని చూసినట్టుంది. ఆల్రెడీ నాగశ్విన్ చెప్పాడు సినిమాలో ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ ప్రభాస్ దే అని. సో నాకు తెలిసి ప్రభాస్ వరకు అయితే మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వం. ఇప్పుడు దిశా పటాని రోల్ ఏమంటదబ్బా, ఏం లే, ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు. అప్పుడప్పుడు మనోడు అవసరం కోసం ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా విలన్ మన కమల్ హాసన్ లుక్ కూడా ఎక్సలెంట్ ఉందబ్బా. ఇంత భయంకరంగా ఉంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయలే. ఓవరాల్ గా ట్రైలర్ అయితే నాకు ఫుల్ గా నచ్చేసిందబ్బా. మీరు ఈ ట్రైలర్ కి ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ తో వస్తా, కుమ్మవుతులు పడిస్తా. మామూలుగా ఉండదు మరి. టాటా బాబాయ్, సీ యూ.